ఇదేం ఫార్ములా? సంబంధం లేకుండా ఒప్పందం, నిబంధనలు పాటించకుండా చెల్లింపులు. ఫార్ములాకు సంబంధించి ఈడీ అంటే మాకు భయం లేదని అధికారులు ఈడీ విచారణకు బిఎల్ రెడ్డి డుమ్మా నాకు కుదరదు, నాకు మరో రోజు సమయం వింటే ఇయ్యమని చెప్పేసి ఆయన ఈమెయిల్ ద్వారా పంపిస్తే సరే మరో రోజు ఇస్తాంలే సమయం అని చెప్పారు. అదే పద్ధతిలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఇప్పుడు నేటి విచారణ నిన్న ఆయనది ఉండే వాళ్ళు ఈయనది ఉండే 7 తారీఖు కేటీఆర్ కూడా నేను కూడా రాలేను, ఈ లోపు నాకేదో పని ఉందని ఆయన కూడా చెప్పుకుంటారు. కాబట్టి మొదటి దఫా విచారణ జరగదు, మళ్ళా కొంత ఆలస్యం అవుతుంది. ఈలోపు ఏసీబీ విచారణ చేస్తుందా? ఏసీబీకి అరెస్ట్ చేయొద్దనేటువంటి చెప్పారు. సో ఈడీ దగ్గర నుంచి కూడా తప్పించుకుంటారు. ఫార్ములాకు సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు త్రైపాక్షిక ఒప్పందం. ప్రభుత్వం బాధ్యత కేవలం సివిల్ పనుల నిర్వహణే. ఎఫ్ఈఓకు చెల్లింపులు చేయాల్సింది స్పాన్సరర్. నష్టాలు వస్తున్నాయంటూ తప్పుకున్నటువంటి ఏస్ నెక్స్ట్ జెన్. సంబంధం లేకపోయినా ఆ బాధ్యతను ఎత్తికెక్కున్న సర్కారు. సంబంధమే లేని హెచ్ఎండిఏ ఖాతా నుంచి 46 కోట్లు. ఆర్థిక శాఖ క్యాబినెట్ ముద్ర లేకుండా డాలర్లలో చెల్లింపులు. ఆర్బీఐ అనుమతి తప్పనిసరి, అది లేకుండానే నిధుల బదిలీ. త్రైపాక్షిక ఒప్పందానికి 4 నెలల ముందే పుట్టిన కంపెనీ, కొత్తగా అప్పుడే పుట్టినటువంటి కంపెనీ. గ్రీన్ కో డైరెక్టర్లు, ప్రమోటర్లు. పెయిడప్ క్యాపిటల్ 2 లక్షలే. క్రీడలు ఫార్ములా ఈతో సంబంధం లేకుండానే బాధ్యతలు. అడుగడుగున ఉల్లంఘనలు, వాటిపైనే ఏసీబీ దృష్టి. నిజమా కాదా? ఇదంతా ఇది హైదరాబాద్ యొక్క నగరం యొక్క పేరు పెంచడానికి మాత్రమే ఇదంతా చేసినామని చెప్తున్నారు. కానీ నిబంధనలు మాత్రం గాలికి వదిలేసిర్రు, నిబంధనలు మాత్రం తుంగలో దొక్కిర్రు. నిజమా కాదా? కేటీఆర్ గారు అవును నేనే చేసిన, బరాబర్ చేసిన అని చెప్పి ఇవాళ నన్ను అరెస్ట్ చేయొద్దు, లేకపోతే ఇవాళ విచారణ నిమ్మలంగా చేయాలి, నాకేం సంబంధం లేదు, అధికారులు చూసుకోవాలి, ఇది మేము హైదరాబాదు నగరం పేరు ప్రపంచ పటంలో పెట్టడానికి ప్రయత్నం చేసామనేటువంటి మాటలే చెప్తున్నారు తప్పితే నిజంగా వాళ్ళకు యోగ్యత ఉందా? ప్రభుత్వ సొమ్ముకి కస్టోడియన్ రాష్ట్ర ప్రభుత్వము, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కస్టోడియన్. ప్రతి రూపాయికి కూడా జవాబుదారీ ప్రభుత్వమే. ఓవరాల్గా ఏ శాఖ నుంచి ఆ శాఖది ఉంటే ఉండొచ్చు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వంలో భాగం. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఇవేనా? ఇవాళ వీళ్ళు విచారణకు రాలేదు. మీకు 2 ఎకరాల ఖాళీ స్థలం ఉంది, అందులో ఎగ్జిబిషన్ పెట్టుకుంటానని వ్యక్తి వచ్చాడు, భూమిని చంద చేసి ఇవ్వాలని షరతు పెట్టాడు. మీ ఇద్దరి మధ్య మరో వ్యక్తి వచ్చాడు, ఎగ్జిబిషన్కి ఖర్చు తాను భరిస్తానని, లాభ నష్టాలకు తనదే బాధ్యత అని చెప్పాడు. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ పెట్టుకున్న వ్యక్తికి నిర్దిష్ట మొత్తం చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఈ మేరకు ముగ్గురు ఒప్పందం చేసుకున్నారు. 4 రోజులు గడిచింది. మధ్యలో వచ్చే వ్యక్తి నష్టం వస్తుందంటే వెళ్ళిపోయాడు. భూమిని ఇవ్వడమే కాకుండా అప్పుడు ఆ వ్యక్తి చెల్లించాల్సిన డబ్బులను కూడా మీరే చెల్లిస్తారా, మీ జేబులో డబ్బులు కావాలంటే మీ దగ్గర ఉన్నాయని మీ ఇంటి పక్క వ్యక్తి డబ్బులు ఇచ్చేస్తారా? ఎగ్జిబిషన్ ప్రచారానికి సంబంధించి ఏమాత్రం అనుభవం లేని వ్యక్తితో ఒప్పందం చేసుకుంటారా? చేసుకోరు కదా. ఇది అంటే అర్థమయ్యే కోసం వీళ్ళు రాసినటువంటిది. కానీ 4వ విడతలో నిర్వహించడానికి పురపాలక శాఖ ఫార్ములా ఆర్గనైజేషన్ ఎఫ్ఈఓ ఒప్పందం కురుచుకున్నాయి. దీని ప్రకారం పురపాలక శాఖ పాత్ర పరిమితం. రేస్ ట్రాక్ నిర్మించడం, ఇతర సివిల్ పనులు మాత్రమే పురపాలక శాఖ బాధ్యత. ఇది ఈ సెక్రటేరియట్ ముంగట కట్టినటువంటి ఆ రేస్ ట్రాక్ ఏదైతే ఉందో, మధ్యలో ఇటుగూల కొట్టి అటుగూల కొట్టి రేస్ ట్రాక్ ఏర్పాటు చేశారు కదా, ఆ రేస్ ట్రాక్ నిర్వహించడం మాత్రమే, మిగిలినటువంటి చెల్లిస్తానని ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ ముందుకు వచ్చింది. రేస్ వాణిజ్య వ్యవహారాలను తాను చూసుకుంటానని చెప్పింది. ఈ మేరకు 3 పార్టీల త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అంతే తప్పితే ప్రమోటర్ తప్పకుండా ఆ బాధ్యత ప్రభుత్వానిదని, ఎఫ్ఈఓకు చెల్లించాల్సిన డబ్బులను ప్రభుత్వమే చెల్లించాలంటూ ఒప్పందంలో ఎక్కడా లేదు, అటువంటి నిబంధన కూడా లేదు. కానీ 2వ విడత రేస్ నిర్వహణ సమయంలో స్పాన్సరర్ తప్పుకోవడంతో ప్రభుత్వమే స్పాన్సరర్ అవతారం ఎత్తింది. ఇది విషయం. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? మధ్యలో 4 నెలల ముందే ఎందుకు కంపెనీ పెట్టిరు? కంపెనీ పెట్టి మేము వస్తామని చెప్పగానే వాళ్ళకి ఎందుకు ఇచ్చిరు? వాళ్ళ పూర్వపరాలు ఏంటి? వాళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి అనుభవం ఏంటి? ఒక టెండర్ వేయాలంటే, ఒక ప్రభుత్వ సొమ్ము చెల్లించాలంటే, ఒక చిన్న కాల్వ మోరి కట్టాలంటే కూడా అసలు ఆయనకు ఏముంది ఏంటి అనేటువంటి నామినేటెడ్ పనులు తప్ప మిగిలిన ఏ టెండర్ వేసినా కూడా యోగ్యత అనేటువంటి చూస్తారు, అనుభవం అనేటువంటి చూస్తారు, ఆయనకు అది ఉందా లేదా అనేటువంటి చూస్తారు, ఆ సంస్థ చేయగలుగుతుందా లేదా అనేటువంటి చూస్తారు. కానీ ఇక్కడ ఏకపక్షంగా ఇచ్చిరా లేదా అనేటువంటిది ఉంటుంది. ఏస్ నెక్స్ట్ జెన్ అనేటువంటి కంపెనీ ముందుకు వచ్చింది కదా, ఆ కంపెనీ పూర్వపరాలు ఇప్పుడు కీలకంగా మారాయి. కేవలం 2 లక్షల మూలధనంతోనే కంపెనీ ఏర్పాటైంది. అది కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి కేవలం 4 నెలల ముందే. అంటే ముందే ఇప్పుడు RRR కానీ, అంతకుముందు ORR కానీ
పలానా చోట్ల అలైన్మెంట్ వస్తుంది, పలానా చోట రోడ్డు వస్తుందని ముందుగానే అధికారులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు దానికోసం పుట్టినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా. అప్పట్లో కూడా ఆ ఓఆర్ఆర్ చుట్టూ భూములు కొనుక్కున్నారు, ఇప్పుడు RRR చుట్టూ కూడా భూములు కొనుక్కొని దాని అలైన్మెంట్ని మారుస్తున్నారు. ఇది ఫార్ములా ఈ రేసు కూడా వస్తుంది అనేటువంటిది వీళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళ మనుషులే ఒక 3-4 నెలల ముందు దానికి సంబంధించినటువంటి ఒక కొత్త అవతారం ఎత్తి దాంట్లో వేలు పెట్టారు, దాంట్లో డబ్బులు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గ్రీన్ కో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తిగత హోదాలో కంపెనీని ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ కార్ ఇవన్నీ కూడా ఈడీ విచారణ పోయింది. ఇదంతా కూడా ఏం జరిగింది, తప్పు చేసింది ఈమెయిల్లు తవ్విదీస్తున్నటువంటి ఏసీబీ అరవింద్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు ఈమెయిల్స్ ద్వారా సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏసీబీ ఇదంతా కూడా ఏం చేస్తారు, ఏం చేయరు, ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు అరెస్ట్ గారు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా, కేటీఆర్ అరెస్ట్ అయితే కవితకు వచ్చినటువంటి పేరు వస్తుందా లేదా ఈయనకు పొలిటికల్ మైలేజ్ వస్తుందా, కవిత అరెస్ట్ అయినా కూడా ఎక్కడ కూడా పొలిటికల్ మైలేజ్ రాలేదు. ఆ మహిళ అరెస్ట్ అయితే మహిళల్లో బాగా వ్యతిరేకత వస్తుంది అనుకున్నారు, కానీ అరే దొంగసారా అమ్ముకున్నటువంటి కవితకు సానుభూతి ఎందుకు ఇవ్వాలి, ఆమెకు అక్కర్లేని దగ్గరికి ఎందుకు పోయింది, సారా అమ్మడమే, సారా తాగడం మందాగడం వల్ల సంసారాలు చెడిపోతుంటే సంసారాలు చెడగొట్టేటువంటి వ్యాపారంలోకి ఎందుకు పోయింది అనేటువంటిది కవిత గారికి వచ్చినటువంటి పేరు. ఇవాళ ఫార్ములా రేస్లో కూడా కేవలం ఇప్పుడు వాళ్ళకి కేటీఆర్కి అంతకుముందు 4 నెలల ముందే ఇవి అన్నీ ఎందుకు ఏర్పాటు చేశారు అనేటువంటిది చెప్పాల్సినటువంటి అంశం. తప్పు జరగకపోతే నిజంగా కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారని చెప్పారు కదా, కడిగిన ముత్యం లెక్క వస్తారా, కడగని ముత్యం లెక్క వస్తారా, ఏది బయటపడుతుంది అనేటువంటిది విచారణలో తెలుస్తుంది. విచారణ పోవడానికి అధికారులు డొమ్మ కొడుతున్నారు. మామూలు ప్రజలకి ఈ అవకాశం దొరుకుతుందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిస్తే మాకు కుదరదు, ఇప్పుడు మేము తర్వాత వస్తామన్నారు. అంటే ఈలోపు పూర్తి స్థాయిగా ఇంకా వివరాలు సేకరించాలి. ఏసీబీ ఏం చేస్తుంది, ఏసీబీ ఏం చేయకముందుకే ఈడీ ఏం చేస్తుంది, 7 తారీఖు కూడా కేటీఆర్ వెళ్తారా వెళ్ళరా, కేటీఆర్ వెళ్ళకపోతే కూడా ఏదో ఒక వంక పెట్టుకొని కేటీఆర్ వెళ్ళకపోతే కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నమే. ఎందుకంటే 7 తారీఖు రావాలని నోటీసులు ఇచ్చిన తర్వాత వేరే ఏ పని పెట్టుకున్నా కూడా చట్టాలను గౌరవించినట్టే, వాళ్ళ అధికారులు కూడా చట్టాలను గౌరవించినట్టే. బిఎల్ఎన్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కానీ రాలేకపోతున్నామని చెప్పడం అనేటువంటిది కూడా చట్టాలను అగౌరవపరిచినట్టే. మీరు అధికారంలో ఉండి చట్టాలను అమలు చేయాల్సినటువంటి వాళ్ళు, చట్టాలను పాటించాల్సినటువంటి వాళ్ళు ఈడీ పిలిస్తే ఏదో వంకతో పోకుండా ఉంటున్నారు అంటే దాని వెనుక ఏదో గట్టి తతంగమే జరిగినట్టు లెక్క. ఇవాళ కేటీఆర్ కూడా వెళ్తారా వెళ్ళరా అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. మరి కేటీఆర్ కూడా వెళ్ళకపోతే దీని వెనుక ఇంకేదో జరుగుతుంది, ఏదో ఒక ఇది ఉన్నది అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం.